సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వాతావరణం చాలా చల్లబడింది. అలానే ఎన్డీఏ కూటమి రావడం మొత్తం ఏపీ రాష్ట్రం చల్లబడింది. అదే విషయంలో ఒక విశేషమైనది ఏంటంటే మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా దానికి తగ్గట్టు వారం రోజుల నుంచి మన జన సైనికులు, వీర మహిళలు, అలానే ప్రతి ఒక్కళ్ళు సింపథైజర్స్, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వారోత్సవంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు విజయనగరం నడిబొట్టున మేము ఇక్కడ బైక్ ర్యాలీతో పాటు కేక్ కటింగ్ అలానే వేరే కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన సిట్టింగ్ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కూటమిలో ఎలా అయితే నాయకులందరూ కలిసి ఉంటారో ఒక అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా మేమందరం కూడా కలిసి పండుగను చల్లగా చేసుకొని తప్పకుండా ఇది ప్రజలకు ఒక సందేశం ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మీ అందరూ కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాం. కిందటిసారి చెప్పారు, ఒక సినిమా డైలాగ్ అయితే అవ్వచ్చు, పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని. ఆ విధంగానే ఎన్డీఏ కూటమిలో మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, నిర్ణయం కానీ అద్భుతాలు చేస్తాం. పెర్ఫార్మెన్స్ నిజంగా బద్దలైపోయే విధంగా ముందుకెళ్తాం. జై జనసేన. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అయితే మనం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత తీసుకొని కొన్ని నెలల క్రితం మన రాష్ట్రం ఏపీని రక్షించటానికి ఒక నినాదం అనేది హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదంతో మన రాష్ట్రాన్ని రక్షించటానికి వారు ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకొని ఈ బాధ్యతల్ని పూర్తిగా నెరవేరించి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే మనం చూస్తుంటే వారు మొదలుపెట్టిన అన్ని పనులు కూడా చాలా ఫెంటాస్టిక్గా, అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అయితే మొన్న మనకి గ్రామీణ సభలు అనేది, స్వర్ణ గ్రామ సభలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరిగినాయి. వారు ముట్టుకుంది ఏదైనా సరే ఫెంటాస్టిక్గా జరుగుతుంది. అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ఈరోజు 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేదికలు మొదలు పెట్టడం ఇంకా సంతోషం అనేది నేను మీ అందరికీ తెలుపుతూ, అలాగే మన రాష్ట్రానికి రక్షించటానికి నినాదం పెట్టుకొని మనం అందరం ఎన్డీఏ కూటమి నుంచి మనం ముందుకు వెళ్తున్నాం. అయితే మనం ఒక పాజిటివ్ విధానంగా, ఒక ముందు చూపు భాగంగా ఇద్దరు నాయకులు మన స్టేట్ని ముందుకు తీసుకువెళ్తున్నారని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.